అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. వృషభ రాశి వారికి ఏప్రిల్ 19వ తేదీన అనగా శనివారం నాడు వీరి జీవితంలో రేపటి రోజున వీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే రేపటి రోజున వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన వీరికి మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృషభ రాశి వారి యొక్క జీవితం అలాగే రేపటి రోజున వీరికి రాబోతున్నటువంటి శుభవార్తలు పూర్తి వివరణ అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రాశి వారికి అంటే ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క బిహేవియర్ను కనుక గమనిస్తే వారి లక్షణాలను బట్టి శాస్త్రాలు పండితులు ఏ విధంగా చెప్తున్నారంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చిహ్నం అయితే ఉంటుందండి. ఎద్దుకు ఉండేటటువంటి లక్షణం ఏమిటి, దాని బరువు కంటే కూడా ఎక్కువ బరువును లాగి పనంతా కూడా పూర్తి చేస్తుంది, ఎక్కువ హార్డ్ వర్క్ అనేది చేస్తుంది, ఆహారం పెట్టే అన్నదాతను ఎప్పటికీ కూడా మర్చిపోదు. అలాగే ఈ రాశి వారికి బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది, కఠోరమైనటువంటి శ్రమ చేస్తారండి. వీరి మీద ఆధారపడినటువంటి మనుషులను కాలు కింద కూడా పెట్టనివ్వకుండా చూసుకుంటారు. వారి బలం కంటే ఎక్కువ శ్రమను చేయడానికైనా ఇష్టపడతారు. అందుకే బాధ్యతలు ఎక్కువగా అని చెప్పి ఈ రాశి వారికి చాలామంది అంటూ ఉంటారు. అలాగే అంటే కనిపించిన వారందరూ కూడా నా వాళ్లే అని చెప్పి నవ్వుకుని చక్కగా వారితో ఆనందంగా నవ్వుతూ పలకరిస్తారు. ఒక మాటలో ఈ రాశి వారి గురించి చెప్పాలంటే, ఈ రాశిలో జన్మించిన వారి గురించి చెప్పాలంటే ఊరందరూ కూడా వీరికి చుట్టాలే అన్నట్లుగా ప్రవర్తిస్తారనమాట. అందరినీ కూడా ఆకట్టుకుంటారు. కాంతివంతమైనటువంటి ఉన్నతమైనటువంటి అందంగా చాలా ఆకర్షణీయంగా చూసేందుకే కాకుండా వాడి మాట తీరు కూడా అలాగ ఉంటుందన్నమాట. అయితే వీరి ఆకారం వీరి మనసు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే మనసు వెన్నలాగా చెప్పుకోవచ్చు. పర్సనాలిటీకి వీరికి ఉన్నటువంటి మంచి మనసుకు అసలు సంబంధమే ఉండదు. కష్టాల్లో ఉన్న వారిని చూసి చలించిపోతారు. చాలా ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ రెచ్చగొడితే మాత్రం ఉగ్ర రూపాన్ని చూపిస్తారండి. కోపం వచ్చినప్పుడు మాత్రం చాలా తీవ్రంగా ఉంటారు. కోపం వచ్చినా సరే వీరి తప్పు అందులో లేకపోయినా పశ్చాత్తాపడతారు. అయ్యో అలా అనకుండా ఉండాల్సిందే అని వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఉంటారనమాట. ఇక వీరికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి అంటే వారి ముఖంలో తమ భావాలను ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. అంటే వీరు ఏమీ మాట్లాడకపోయినా ముఖం చూస్తే మనకు అర్థమైపోతుంది వీరికి ఒక మనిషి మీద ఉన్న చిరాకు ఉందా, లేదంటే కోపం ఉందా, మరలా వారితో ఏదైనా మాట్లాడటానికి మనకు హక్కు ఉందా లేదా అనేది వారి యొక్క ముఖ కవలికలు బట్టి మనకు అర్థమైపోతుంది. ఇక అక్కడితో కనెక్షన్ అనేది కట్ అనేది అర్థం కూడా అయిపోతుంది. ఇక మీరు సలహాలు బాగా ఇస్తారండి, ప్రతి విషయాన్ని కూడా గమనిస్తారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ కూడా నన్ను చూడలేదు అని చెప్పి ఎలా అనుకుంటుందో అలాగే ఈ రాశి వారి ముందు ఎవరైనా కానీ నటించినా కానీ ఈజీగా వీరు పసిగట్టేస్తారు. ఇక ఈ రాశి వారు ఎక్కువ మందికి విశ్వసనీయులుగా ఉంటారనమాట. మాట నిలబెట్టుకునేటటువంటి స్వభావం, ఇతరుల తప్పులను ఈజీగా వీరైతే పసిగట్టేస్తారు. కానీ ఆ తప్పును వీరు వ్యక్తీకరించరండి, మనసులో దాచుకుంటారు, అవసరమైనప్పుడే బయటపెడతారు. అలాగే ప్రతి వ్యక్తి యొక్క మాటను వారి కష్టాన్ని గమనించేటటువంటి లక్షణం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తద్వారా ఎదుటివారు నోరు తెరిచి అడగకపోయినా కానీ వారికి కావలసినవన్నీ కూడా ఏ సహాయమైనా కావాలన్నా వెంటనే చేసేస్తుంటారు. అన్నీ ఓర్చుకొని టైంకి లక్ష్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వ్యక్తులు. ఉదాహరణకు మీరు పల్లెటూరులో ఎద్దుల బండిని చూసే ఉంటారు కదండి. 2 ఎద్దులను ముందు కట్టి పచ్చగడ్డినో లేదంటే ఎండుగడ్డినో లేదా ఏదైనా కానీ లేదంటే రైస్ బ్యాగ్స్తో ఇలాంటి వాటితో తోలుతూ ఉంటారనమాట. కానీ ఆ బండి మీద ఆహారాన్ని కూడా పట్టించుకోకుండా దాన్ని చేరవేయడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. కాబట్టి గడ్డిని తినాలని చెప్పి చూడదు. లక్ష్యం నెరవేరే వరకు దాని ముందు వేసినటువంటి గడ్డిని మాత్రమే తింటుంది. దీని వెనుక ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి అంటే అందుబాటులో ఉన్నటువంటి ఆ కంఫర్ట్నెస్ను, సౌకర్యాలను కూడా పక్కన పెట్టి లక్ష్యాన్ని చేరుకుంటుంది. సుఖాలను కూడా వదిలేసుకుంటుంది. అప్పచెప్పినటువంటి పని చేయాలనేటటువంటి మైండ్ ఆ ఎద్దుకుంటుంది. కాబట్టి ఈ వృషభ రాశిని స్థిర రాశి అంటారు. అంటే ఒక మనిషి మీద ఒక అభిప్రాయం కనుక ఉంటే అది మార్చడం ఎవరి వల్ల కాదు. వీడు చెడ్డవాడు అనుకుంటే దూరంగా ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా వారి దగ్గరకు వెళ్ళడానికి కానీ మాట్లాడటానికి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలీజ్ అవ్వరండి. అదే వాళ్ళకు నచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళే అనుకోండి, వెంటనే వారితో చాలా అంటే చాలా ప్రేమగా మాట్లాడేస్తారు. అలాగే ఈ రాశి వారు భోజన ప్రియులు. వ్యాయామం మీద కూడా చాలా పెద్దగా శ్రద్ధ చూపరండి. సాంప్రదాయాలను బాగా పాటిస్తారు. ఊరు మారడం కానీ ఇల్లు మారడం కానీ రోజు ఉండేటటువంటి ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కు షిఫ్ట్ అవ్వడం కానీ రోజువారీ పద్ధతులను మార్చుకోవడం కూడా చాలా కష్టంగా ఫీల్ అవుతారని చెప్పుకోవాలి. ఇంకా ఈ వృషభ రాశిలో కానీ సింహరాశిలో కానీ జన్మించిన వారి ప్రథమ సంతానం విషయంలో ఆరోగ్యం రేపటి రోజున కొంచెం బాగోకపోవచ్చు. వారి పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. అలాగే మీకు ఎవరికైనా కానీ వీలుంటే పెరుగును దానం చేయడం అలవాటు చేసుకోండి. అలాగే వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వండి. కొన్ని సందర్భాల్లో మీరు వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వరు కాబట్టి
దీర్ఘకాలిక రోగాలతో ఈ రాశిలో జన్మించిన వారు కొన్ని ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఉదయాన్నే కొంచెం సేపు యోగా చేయడం కానీ, తిన్న వెంటనే పడుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వృషభ రాశిలో జన్మించిన వారు స్నేహానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే, ఎవరికైనా కానీ వీరు డబ్బు సహాయం చేస్తే అది గుర్తుంచుకోకపోయినా, ఎవరి దగ్గర అయినా సరే వీరు అప్పు తీసుకుంటే దాన్ని మాత్రం అసలు మర్చిపోరండి. అంత డీసెన్సీ, అంత నిజాయితీతో ఉంటారు. వీరిలో అప్పు తీరిస్తే అప్పుడు వీరిలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అలా ఈ రాశి వారు ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో నలుగురికి ఉపకారం చేసే వారిలాగా ఉంటారు. ఇక ఈ వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి అంటే, వీరికి కోపం తెప్పించడం ఎంత కష్టం వచ్చినా కూడా కోపాన్ని అదుపు చేయడం కూడా అంతే కష్టం అని చెప్పుకోవాలి. మామూలుగా ఎద్దు దాని పని అది చేసుకుంటుంది. చక్కగా దాని యొక్క అంటే దాని యజమాని చెప్పినట్లుగా ఏదైతే పెడితే అదే తింటుంది. అదే ఎవరైనా కానీ చిరాకు పెడితే కనుక వెంటనే రంకెలేస్తుంది. ఆ సమయంలో దాని దగ్గరకు వెళ్ళడానికి కూడా ఎవ్వరూ కూడా అస్సలు ధైర్యం చేయలేరు. అలాగే ఈ వృషభ రాశి వారికి కూడా కోపం వస్తే మాత్రం రానంత వరకే వీరు మంచి మనుషులండి. ఒకవేళ కోపం వస్తే మాత్రం వారి దగ్గరకు వెళ్ళడానికి కూడా ఎవ్వరూ కూడా అంటే ప్రయత్నం కూడా చేయాలి అని చెప్పి అనుకోరు. దృఢమైనటువంటి నిర్ణయాలతో మొండి పట్టుదలగా మారకుండా చూసుకుంటే మీకు మంచిదండి. అలాగే మీరు విలాసాలకు ఖర్చు చేస్తారు. రేపటి రోజున ఏదైనా కానీ పనిలో మునిగిపోయి ఆహారం, నిద్ర అన్నీ కూడా శ్రద్ధ చూపకుండా మీ పనిలో మీరు చాలా అంటే చాలా బిజీగా ఉంటారు. కాబట్టి పని ఒత్తిడిని తగ్గించుకోండి. టైంకి ఆహారం, నిద్ర ముఖ్యమని తెలుసుకోండి. ఈ వృషభ రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా, కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రాలలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. కాబట్టి వీరు మాత్రం ఈ రాశి వారు రేపటి రోజున ఎలాంటి జీవితాన్ని గడపబోతున్నారంటే, చాలా ఉదయం నుండి సాయంత్రం వరకు వీరి పనుల్లో వీరు మునిగి తేలుతారండి. చాలా బిజీగా ఉంటారు. అలాగే పని ఒత్తిడిని తగ్గించుకోవడానికైతే ఏదో ఒక విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే పని ఎక్కువగా ఉండడం వల్ల మీ స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త పడండి. ఇతరుల అభిప్రాయాలను కొంచెం గౌరవించండి. అన్నీ నాకే తెలుసు అనుకునేటటువంటి మనస్తత్వం వీరిది అసలు కానే కాదు. ఎవరైనా చెప్తే విని నేర్చుకుంటారు. కాబట్టి మధ్యవర్తిత్వాలు కూడా బాగా చేస్తారు. గొడవలను ఎంత పెద్ద గొడవైనా సరే సద్దుమణిగేలా చేసేటటువంటి నేర్పరితనం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు రేపటి రోజున ఏదైనా కానీ గొడవ జరిగేటటువంటి అవకాశాలు కనుక ఏదైనా మీకు అనిపించినట్లయితే వెంటనే ఆ గొడవకు చెక్ పెట్టే విధంగా మీ మనసును మీరు మార్చుకొని వెంటనే ఆ గొడవ నుండి మీరైతే బయటపడండి. అసలు ఆ గొడవ జరిగేటటువంటి ప్లేస్లోనే మీరు ఉండకండి. అలాగే మీకు దానగుణం కూడా చాలా ఎక్కువ. ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. స్నేహానికి చాలా ప్రాణం ఇస్తారు. పోటీ మనస్తత్వం ఉండేది అని చెప్పుకోవచ్చు. నేను ఇది చెయ్యాలి అని నిర్ణయించుకుంటే తప్పకుండా చేసి తీరుతారండి. వీరికి నేను చేయలేనేమో అనే భయం అస్సలు వీరికి ఉండదు. వెనకడుగు వేయరు. కాబట్టి రేపటి రోజున మీకు అన్ని విధాలుగా ఒకలాగా అయితే ఉండదు. కాబట్టి ఒక్కొక్క రోజున ఒక్కొక్కలా ఉంటుంది. అయితే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో మీకే తెలియనంత మంచి లాభం అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఆ వ్యక్తి సలహా పాటించడం వల్ల కానీ, లేదంటే ఆ వ్యక్తి వల్ల మీకు వచ్చేటటువంటి లాభం అనేది ఏదో ఒక విధంగా అయితే మీకు చాలా చక్కగా మీకైతే బాగుంటుందనే చెప్పుకోవాలండి. ఇక ఈ విధంగా అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఈ విధంగా కనిపిస్తున్నాయండి. మరి ఆలస్యం చేయకుండా రేపటి రోజున మీరు చేయవలసినటువంటి ఏ దేవతారాధన చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి వివరణ కూడా తెలుసుకోండి. అంటే రేపటి రోజునే కాకుండా మరి ప్రతిరోజు కూడా మీకు ఏ విషయంలోనైనా కానీ మీకు బాగా కలిసి వచ్చేటటువంటి దైవం పరమేశ్వరుడని మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి పరమేశ్వరుడు యొక్క ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరిగేలా చేస్తుంది. కాబట్టి రేపటి రోజున మీరు పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోండి. మీకు అసలు తిరుగులేనటువంటి విధంగా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా అన్ని విధాలుగా స్వామివారి అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా కనిపిస్తుంది. అలాగే మీకు ఏదైనా సమస్య ఉన్నా కానీ వెంటనే ఆ సమస్య నుండి స్వామి బయటపడే వేసే విధంగా మీకు అన్ని విధాలుగా ఆయన సహాయాన్ని అందిస్తాడు. కాబట్టి పరమేశ్వరుని యొక్క ఆరాధన అయితే మర్చిపోకుండా ఎప్పుడూ కూడా మీరు చేసుకుంటూ ఉండండి. మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటి విషయాలు తిరిగి మరలా రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం. మరి అంతవరకు నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.